ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలోనే ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు? ఏ సమయం వరకు మనం తిరుపతి చేరుకుంటే ఈ టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ తీసుకోవచ్చు? అదేవిధంగా టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం తీసుకోవడానికి ఏమేమి క్యారీ చేయాలి, మరియు అదేవిధంగా కొండపైన మరియు కొండ కింద కూడా రూమ్స్ ఎక్కడ ఇస్తారో ఆఫ్లైన్లో వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు అలిపిరి మెట్లు మరియు శ్రీవారి మెట్టు మార్గాల టైమింగ్స్ ఏంటి, కొత్త టైమింగ్స్ ఏంటి, వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాల్లో ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను, సర్వదర్శన టోకెన్స్ను టీటీడీ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ను కొండ కింద తిరుపతిలోని 3 ప్రదేశాలు అనగా శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో కూడా టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ను టీటీడీ జారీ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ఉదయం నుంచి ఈ టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. ఈ కేంద్రాల్లో శ్రీనివాసం ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. నియర్ బై తిరుపతి మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రూమ్స్ అందుబాటులో ఉంటాయి, కానీ కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇక్కడ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది విష్ణు నివాసం. ఇది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా వంతెనపై గురించి కూడా ఈ విష్ణు నివాసానికి చేరుకోవచ్చు. ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో ఉంటాయి మరియు ఇక్కడ ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక మూడవది భూదేవి కాంప్లెక్స్. ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్తో పాటు ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్నారో వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా, సపరేట్ కౌంటర్స్ ద్వారా జారీ చేయడం మొదలు పెడుతుంది టీటీడీ. ఈ టోకెన్స్ అన్నీ కూడా ప్రస్తుతం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఇవ్వడం జారీ చేస్తుంది టీటీడీ. ఈ టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ ప్రతిరోజు కూడా 10,000 నుంచి 13,000, 15,000 టోకెన్స్ వరకు ప్రస్తుతం టీటీడీ జారీ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ఈ టోకెన్స్ను ప్రతిరోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో రద్దీని బట్టి ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ అన్నీ కూడా 3 ప్రదేశాల్లో కలిపి 10 నుంచి 15,000 లోపు జారీ చేస్తుంది టీటీడీ. ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఇవి జారీ చేయడం జరగదు. ప్రతిరోజు 4 నుంచి 5 గంటల మధ్యలో ఏదో ఒక సమయంలో రద్దీని బట్టి టీటీడీ ఈ టోకెన్స్ను జారీ చేయడం మొదలు పెడుతుంది. ఎవరైతే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా వారితో పాటు ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో చూపిస్తే టోకెన్స్ ఇవ్వడం జరగదు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్, కొద్దిగా ఫేస్ మరియు డీటెయిల్స్ క్లియర్గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకెళ్తే ఖచ్చితంగా టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఎలాంటి టోకెన్ అవసరం లేదు కాబట్టి వారు లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు వారు దర్శన టికెట్ అవసరం లేదు, కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది. ఈ టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ను శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో కూడా అన్ని చోట్ల ఒకే సమయానికి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది టీటీడీ. ఇక భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్ను ఈ టోకెన్స్ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఏ సమయంలో జారీ చేయవచ్చు. ప్రతిరోజు ఈ టోకెన్స్ 2,000 నుంచి 3,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ కూడా నెక్స్ట్ డే సంబంధించిన దర్శనానికి సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు జారీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ టోకెన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో జారీ చేయడం జరుగుతుంది టీటీడీ.
కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైతే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళేవారు దివ్యదర్శనం టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేస్తారు ఆ టికెట్ని. కాబట్టి శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తులు తీసుకున్న దివ్యదర్శనం టోకెన్స్ ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ టికెట్ స్కానింగ్ చేయకపోతే మనకు దర్శనానికి అలో చేయరు. కాబట్టి ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మిగతా అనగా శ్రీనివాసం, విష్ణునివాసం, అదే భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా చేరుకోవచ్చు. బస్సులో అయినా వెళ్ళవచ్చు, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్ల మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. ఈ టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు, అదే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా మార్గ మధ్యంలో 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇక శ్రీనివాసం నుంచి డైరెక్ట్గా కొండపైకి బస్సులు ఉంటాయి. అదే విష్ణునివాసం నుంచి కూడా బస్సులు ఉంటాయి. మరియు భూదేవి కాంప్లెక్స్ నుంచి కూడా కొండపైకి డైరెక్ట్గా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఈ అలిపిరి మెట్ల మార్గం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అయితే 12 సంవత్సరాల చిన్నపిల్లలను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వారిని కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అలో చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గుంపులుగా వెళ్తే మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఈ అలిపిరి మెట్ల మార్గమైన శ్రీవారి మెట్ల మార్గమైన. ఇక శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అలో చేయడం జరుగుతుంది శ్రీవారి భక్తులను కొండపైకి వెళ్ళడానికి. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలను అలో చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని 2 గంటల తర్వాత చిన్నపిల్లల్ని అలో చేయడం జరగదు. కాబట్టి 2 గంటల లోపు ప్లాన్ చేసుకోవడం మంచిది. అలిపిరి మెట్ల మార్గం ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు అలో చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లల్ని అలో చేస్తారు 12 సంవత్సరాల పిల్లల్ని. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అలో చేస్తారు. అందులో చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడుతుంది టీటీడీ. మనం ముందుగా కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ టోకెన్స్ కౌంటర్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓపెన్ ఉంటే మనం క్యూ లైన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్ళాలి. మొబైల్లో చూపిస్తే రూమ్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ రూమ్స్ ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి జారీ చేయడం మొదలు పెడుతుంది. వీకెండ్స్లో అయితే మనకు లేట్గా వెళ్తే దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే వీక్ డేస్లో అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉండదు. కొద్దిగా లేట్గా వెళ్ళినా కూడా ఈ టోకెన్ తీసుకున్న ఈ రూమ్ కోసం తీసుకున్న అలౌట్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే మనకు అక్కడ ఏర్పాటు చేసిన ఎస్ఐఓకే కౌంటర్స్ దగ్గర మన టికెట్ స్కానింగ్ చేస్తే మనకు రూమ్ ఎక్కడ అలౌట్ అయ్యిందో అందులో చూపిస్తుంది. అది ఫోటో తీసుకొని వెళ్ళవచ్చు, లేదా మనకు మెసేజ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు ఖచ్చితంగా రూమ్కు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 2 గంటల తర్వాత మనకు రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో వేచి ఉండి రూమ్కి సంబంధించిన టోకెన్ తీసుకున్న తర్వాత మనకు అక్కడ బయట డిస్ప్లేలో ప్రస్తుతం ఏ నెంబర్కి సంబంధించిన రూమ్ అలౌట్ అవుతుందో మనకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు సంబంధించిన నెంబర్ వస్తే అక్కడ ఎస్ఐఓకే కౌంటర్స్ మన మిషన్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్లో రూమ్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం మొదలు పెడుతుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. వీకెండ్స్లో అయితే కొద్దిగా లేట్గా వెళ్తే దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీక్ డేస్లో దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు ఖచ్చితంగా రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొండ కింద తిరుపతిలో అయితే ఆఫ్లైన్లో రూమ్స్ మనకు విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్స్ ఉదయం 6 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆధార్ కార్డు క్యారీ చేయడం కంపల్సరీ. ఓన్లీ విష్ణు నివాసంలో మాత్రమే మనకు ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే శ్రీనివాసం మరియు మాధవ నిలయంలో కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కొండ కింద శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అదే కొండపైన అయితే
PAC1, PAC2, PAC3 మరియు PAC5లో లాకర్స్ అందుబాటులో ఉంటాయి రూమ్స్ దొరకని వారి కోసం. ఈ లాకర్స్ అన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్ సరౌండింగ్లోనే ఉండడం జరుగుతుంది. ఇందులో PAC5 కొత్తగా అయిన వెంకటాద్రి నిలయం సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ PAC5 ఆపోజిట్లో PAC3 ఉంటుంది. PAC2 మనకి మాధవ నిలయం అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వస్తుంటే దగ్గరలో ఉంటుంది. ఇది కూడా సిఆర్ఓ ఆఫీస్ నుంచి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. PAC1 కూడా మనకు సిఆర్ఓ ఆఫీస్ సరౌండింగ్లోనే ఉండడం జరుగుతుంది. లాకర్స్ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా లాకర్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాలు శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల నుంచి 5 గంటల మధ్యలో జారీ చేయడం జరుగుతుంది టీటీడీ. ఎవరైతే ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకుంటారో 12 సంవత్సరాల వారికి దర్శన టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ను ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు, మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్ను ముందు రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో జారీ చేయడం మొదలు పెడుతుంది. ఈ టోకెన్లు అయిపోయే వరకు జారీ చేయడం మొదలు పెడుతుంది. ప్రతిరోజు కూడా గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో ఈ టోకెన్స్ కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా సపరేట్గా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్ పొందిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ చేయకపోతే ఈ టికెట్ పైన దర్శనం కల్పించదు టీటీడీ. ఇక కొండపైకి ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళవచ్చు, డైరెక్ట్గా బస్సులో కూడా వెళ్ళవచ్చు. అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గంలో టైమింగ్స్ విషయానికి వస్తే అలిపిరి మెట్ల మార్గం ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాల పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఈ మెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలను అలౌ చేయడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్లో రూమ్స్ విషయానికి వస్తే కొండ కింద తిరుపతిలో శ్రీ విష్ణు నివాసంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. కొండపైన తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ కోసం భక్తులు 2-3 గంటల నుంచే లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. వీకెండ్స్లో అయితే లేట్గా మధ్యాహ్నం వెళ్తే దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీక్ డేస్లో అయితే కొద్దిగా లేట్గా వెళ్ళినా కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్ కానీ తీసుకెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూమ్ అలౌట్ అయిన తర్వాత 2 అవర్స్ లోపు రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.